భావిస్తారు ప్రజలు? అంటే మీరు దానికి ఏం కారణం చెప్తారు? ముందుగా విశ్లేషకులకి మరియు వివిధ పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్, ఒక వ్యక్తి ఒక నాయకుడు అని పిలిపించుకోవాలన్నా, ఒక పార్టీని ఒక విధంగా ప్రమోషన్స్ చేయాలి అనుకున్నా, ఒక ఎలక్షన్ చేసి ప్రజలు చేత ఆశీర్వదించబడి 2019లో 151 స్థానంలో గెలిచి మరియు 2024లో ఎలక్షన్స్ కి వెళ్తున్న సందర్భంలో ఒక్కటి మీరు గమనించాలి సార్. ఇక్కడ 2019లో మేము ఇచ్చినటువంటి నవరత్నాలని 99% మేము ఇంప్లిమెంట్ చేసి లోకల్ గవర్నెన్స్ అక్కడ రూపొందించుకొని అక్కడ జరుగుతున్నటువంటి లోకల్ గవర్నెన్స్ ని ప్రతి నిమిషం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ని కలెక్టర్ చేత ఎగ్జామిన్ చేపిస్తూ లోకల్ గవర్నెన్సీలో 99% మేము జనానికి మేలు చేశాము, మేము వైట్ షర్టుతో వైట్ కాలర్తో ముందుకెళ్ళాలని మేము సిద్ధమయ్యాం. అందుకనే ఈ రోజు మా సిద్ధ సభల్లో కూడా ఏ విధంగా సక్సెస్ అవుతున్నాయో ప్రజలకు తెలుసు, అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి మీకు తెలుసు. మూడో పాయింట్, ఇక్కడ జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరుగుతున్నప్పుడు సార్, మీరు గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వంలో ఏ అమ్మవారి గారిని ఇసుకు లారీ పట్టుకుంటే జుట్టు పట్టుకొని లాగినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు లేరు. రెండవది, సాక్షాత్తు అసెంబ్లీలోనే నారా చంద్రబాబు నాయుడు గారు వేరే ఎంఆర్ఓ అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏంటని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ లేరు. పేద బడుగు బలహీన వర్గానికి మేలు చేసినటువంటి ముఖ్యమంత్రిని మనం చూసాం. పేద బడుగు బలహీన వర్గానికి సమానత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి నాయకులు మనం చూసాం. ఈ రోజు దాన్ని విశ్వసిస్తున్నారు కాబట్టి ఈ రోజు జనం వైఎస్ఆర్సీపీకి పబ్బం కడతా ఉన్నారు. ఈ రోజు దేనికి వీళ్ళు టైఅప్ అయ్యారు, ఏ విధంగా ఐడియాలజీతో వీళ్ళు టైఅప్ అయ్యారు. మధుకర్ గారు, ఒకటి మీరు ఇందాక దాకా చెప్పారు కదా ఏదైతే ఇవి లేవు అని. అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు తెలుసు కదా మీకు, మరి ఆయన ఏం చేశారు? మరి డ్రైవర్ ని డెలివరీ చేశారు సుబ్రహ్మణ్యాన్ని. వినండి మీరు ఏమీ లేవు చెప్తూనే వాళ్ళు అంతకుముందు టీడీపీ పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టే ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. మా దగ్గర ఏమీ జరగలేదు వాళ్ళు చేశారు మీరు చెప్పడంలో ఏమంటే చెప్పండి. అనంతబాబుని సస్పెండ్ చేయడం జరిగింది సార్ పార్టీ నుంచి. మా నియోజకవర్గం పక్కన సార్ ఒక్క నిమిషం సార్, మేము ఇంప్లిమెంటేషన్ జరిగిందా లేదో మీరు చూడండి. రెండోది, మేము పక్కన బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో శ్రీజాని యువతి ఆత్మహత్య చేసుకుని లెక్చరర్ ఆత్మహత్య చేసుకుంటే దానికి మంత్రులు సపోర్ట్ చేశారు. ఇక్కడ పరిస్థితి లేదు. మీరు ఒకటి గమనించండి సార్, నేనేమన్నానంటే ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇన్ ఎవ్రీ సెక్టర్ దేర్ షుడ్ బి ఏ ట్రాన్స్పరెన్స్ గవర్నెన్సీ. ఆ ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ మేము పొందుపరిచాం. ఆ ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ ఇంప్లిమెంటేషన్ లో మేము 100% మార్పులు సాధించాం. ఈ రోజు మీరు అన్నారు కదా ఏ విధంగా మీరు జనాలకు వెళ్తున్నారు అంటే, మేము ఈ రోజు వైఎస్ఆర్ జగన్ అని చెప్పి ప్రతి సచివాలయంలో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి దీనికి అవసరం అని చెప్పాం. మేము రైతు రుణమాఫీ అని, డాక్టర్ రుణమాఫీ అని చెప్పి డాక్టర్ రుణమాఫీ కట్టకపోతే బ్యాంకుల దగ్గర నుంచి మేము ఉన్నటువంటి బంగారాన్ని జప్తు చేస్తామని చెప్పి నోటీస్ ఇవ్వాల. మీరు 99% పూర్తి చేశామన్నారు కదా మధుకర్ గారు, 99% పూర్తి చేశామన్నారు. ఓకే వదిలేయండి. ఆ 1% ఏంటో మీరు చెప్పగలరా పూర్తి చేయని? అంటే అందరూ చెప్తున్నారు మీ నోటితో వింటే బాగుంటది. ఆ 1% పాపం ఎందుకు వదిలేశారు? ఆ 1% ఏంటో మీరు చెప్పగలరా? పూర్తి చేయింది అంటే మీరు చెప్పగలరా? చెప్తున్నాను సార్. మీరు ఇప్పుడు ఒకటి సార్, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏ విధమైనటువంటి రాయి వేస్తా ఉంటారు. 1% మీరు ఏది 99% చేశామని చెప్పారు. ఆ 1% ఏం చేయలేదు మీరు చెప్తే మీ నోటితో వినాలి. గత ప్రభుత్వం అదే సార్, మేము 100% చేస్తాం. ఎలక్షన్కి వెళ్ళే టైంలో 100% నిర్వర్తిస్తాం. మేము రుణమాఫీ మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను సార్, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను మధుకర్ గారు. అందరినీ పరిచయం చేసుకుని మీ దగ్గరికి వస్తాను. చెప్పండి. నేనేమంటానంటే సార్, ఈ రోజు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం పోలుస్తున్నా. మీరు ఒక మాట అన్నారు, మీరు డెబేట్ ముందు ఒక మాట అన్నారు, వాళ్ళు ఏ విధంగా కలుస్తున్నారో వాళ్ళందరూ కలిసిన దాని వల్ల మా వైపు జనం ఉన్నారో లేదని మీరు ప్రశ్న వేశారు. నేను ఆ ప్రశ్నకి జవాబిస్తా ఏం చెప్తున్నానంటే,
99% నిర్వర్తించాం కాబట్టి జనంగా మేము వెళ్ళగలుగుతున్నాం. వాళ్ళు ఏమో నిర్వర్తించలేదు కాబట్టి వాళ్ళందరినీ కూడగట్టుకుంటున్నారు. Okay. కూడగట్టుకునే హక్కు లేదని మేము అనట్లేదు. ఎవ్రీబడి ఈస్ హావింగ్ యువర్ ఓన్ రైట్స్. వాళ్ళు కూడగట్టుకోవచ్చు. వాళ్ళు ఏ విధంగా కూడగట్టుతున్నారో అది కూడా జనానికి చెప్పాలి.